ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేయబోతున్నాము. ఇంతకు ముందు వీడియోలో నేను లైనింగ్ ఏ విధంగా అతికించుకోవాలి అనే వీడియో ఒకటి చేశాను. మరియు లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, కుట్టాలి అనే వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ సాదా కటింగ్ ఏ విధంగా కట్ చేస్తారు అనే దాని గురించి నేను మీకు ఈ క్లాస్లో వివరించబోతున్నాను. తర్వాత క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2 మడతలు ఇలా ఫోల్డ్ చేశాను ఈ క్లాత్ని. తర్వాత నేను టేప్ సహాయంతో కాకుండా ఓన్లీ బ్లౌజ్ సహాయంతో మీకు ఈ కటింగ్ అనేది నేను నేర్పించబోతున్నాను, చూపించబోతున్నాను. నేను చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ని మొత్తం తిరిగేసుకోవాలి. మన ఆది బ్లౌజ్ని తిరిగేసుకొని తర్వాత మనము ఈ బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ చూడండి, 1/2 ఇంచ్ మనకి కుట్లో తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి మనకి కరెక్ట్ లెవెల్ ఉందా లేదా అనేసి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ద్వారా మనము చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మనము ఇంత క్రాస్ ఉంది కాబట్టి ఇక ఈ బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ ముందుగా నేను టేపు సహాయంతో కాకుండా ఓన్లీ బ్లౌజ్ సహాయంతో మీకు లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఈ క్లాస్లో నేర్పించబోతున్నాను. ఇప్పుడు నేను 2 మడతలు వేసానండి. క్లాత్కి మీటర్ క్లాత్ తీసుకున్నాను, 2 మడతలు వేశాను. 2 మడతల నుంచి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లోకి వదిలేసేసి బ్లౌజ్ పొడవు తీసుకున్నాను. తర్వాత బ్లౌజ్ యొక్క నడుము తీసుకుంటాను. నడుము తీసుకున్నాను, ఇక్కడ ఖర్చు వరకు తీసుకున్నాను. ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఎందుకంటే మనం వెనక డాట్స్ కుడతాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నెక్ దగ్గర తీసుకుంటాను. 1/2 ఇంచ్ ఇక్కడ తీసుకున్నాను. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటాను. కుట్టేటప్పుడు మళ్ళీ కిందికి వస్తుంది నెక్. తర్వాత ఇక్కడ నేను షోల్డర్ చూసుకుంటున్నాను. షోల్డర్ చూడండి, ఈ బ్లౌజ్ ఇలా పెట్టేసేసి చక్కగా ఇక్కడ నేను నడుము తీసుకున్నాను, ఇక్కడ షోల్డర్ తీసుకుంటున్నాను. షోల్డర్ ఇక్కడ నుంచి చక్కగా ఒక లైన్ గీసుకుంటాను. లైన్ గీసిన తర్వాత ఇక్కడ నేను చూడండి, ఈ బ్లౌజ్కి ఇలా నడుము తీసుకున్నాను, ఇక్కడ నుంచి నడుము తీసుకున్నాను, ఇక్కడ చంక వెడల్పు తీసుకున్నాను, ఇక్కడ మెడ పొడవు తీసుకున్నాను. కనిపిస్తుందా మీకు? ఇక్కడ నడుము తీసుకున్నాను, ఫస్ట్ పొడవు తీసుకున్నాను, తర్వాత ఇక్కడ నడుము తీసుకున్నాను, తర్వాత నెక్ పొడవు తీసుకున్నాను. ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి పట్టుకొని చంక దగ్గర చంక లూజ్ తీసుకున్నాను. ఈ విధంగా నడుము నుంచి చంకకి ఒక లైన్ గీసుకున్నా నేను. ఇప్పుడు మనం టేప్ అనేది యూజ్ చేయట్లేదు ఈ బ్లౌజ్కి. తర్వాత మనం షోల్డర్ తీసుకుంటాం.
ఖర్చుతో సహా తీసుకున్నాను కానీ వెడల్పు. ఇప్పుడు చూడండి నేను షోల్డర్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ నెక్ లూజ్ వచ్చేసేసి తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఖర్చు వరకు తీసుకున్నాను షోల్డర్. తర్వాత ఇప్పుడు చూడండి ఈ భుజాల నుంచి ఇక్కడ భుజాల దగ్గర నుంచి నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా బాక్స్ గీసుకుంటున్నాను. షోల్డర్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఇక్కడ నేను చంక లూజ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. నేను టేప్ అనేది యూస్ చేయట్లేదు. చూడండి మనకి చక్కగా గీత రావాలి అనుకుంటే స్కేల్ పట్టుకొని లైన్ ఇలా గీసేయాలి. ఈ విధంగా నెక్ కూడా సేమ్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నేను. ఓన్లీ ఇది టేప్ లేకుండా గీసారో చూడండి. తర్వాత ఇక్కడ మనము ఖర్చు ఒక 1 ఇంచ్ తీసుకుంటాం. స్కేల్ మీద కూడా అక్షరాలు ఉన్నాయండి చూడండి. 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం. నడుముకు కూడా 1 ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాము ఖర్చులోకి. ఖర్చు 1 ఇంచ్ తీసుకున్నాం. దీనికి చిన్నగా ఖర్చు ఉంది. ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అంటే ఇప్పుడు ఈ వేలు మందం ఇలా పెట్టుకొని దీనికి రౌండ్ చేసుకుంటాం. చూడండి నేను ఎలా పెట్టుకున్నాను. ఈ విధంగా రౌండ్ చేశాను. ఇక్కడ 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని చూడండి ఇలా 2 ఫింగర్స్ ఈ మూల దగ్గర నుంచి 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని చక్కగా ఇలా గీసేసుకుంటాం. ఇది 1.5 ఇంచ్ చంక లూజ్ వచ్చేసింది. ఈ విధంగా నేను వెనక భాగం కట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇది తీసేద్దాం. టేప్ పెట్టట్లేదండి నేను. ఓన్లీ బ్లౌజ్తో మాత్రమే నేను లైనింగ్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది చూపిస్తున్నాను. నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. వెనక భాగం అయిపోయిందండి. ఖర్చుతో సహా మనం పట్టుకున్నాం ఈ బ్లౌజ్కి. చూడండి ఇదిగో ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం మనం. ఈ విధంగా మనం బ్యాక్ తీసుకున్నాము, బ్యాక్ పార్ట్. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాము. ఇది ఏజ్ వాళ్ళదండి ఈ బ్లౌజు, అందువల్ల నేను మామూలు కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనము ముందు భాగం తీసుకునే ముందు మనం చేతులు పొడవు తీసుకుందాం. చేతులు పొడవు ఎంత ఉంది అనేది చూసుకొని తీసుకుంటే ఈ చేతులకి మనం ఇక్కడ
4 మడతలు మడుస్తామండి. ఇక్కడ ఈ విధంగా ఇవి 2 మడతలు. ఈ 2 మడతలకి నేను మళ్ళీ ఫోల్డ్ చేసి 4 మడతలు పెట్టేశాను. ఈ విధంగా పెట్టి చేతులు తీసుకుంటాను. నేను ఇప్పుడు చేతులు కట్ చేసుకొని ఈ బ్లౌజ్కి మనము ఇక్కడ వచ్చి మనం హెమ్మింగ్ చేయడానికి ఒక 1 ఇంచ్ ఉంచుతామండి. మనం ఇక్కడ ఈ క్రాస్ ముందు చేతులకి ఇక్కడ క్రాస్ వచ్చేసింది. క్లాత్ మనము కట్ చేస్తాం. ముందు ఈ క్రాస్ తీసేసేస్తే మనకు సమానంగా చేతులు అనేటివి వస్తాయి. చక్కగా కటింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఎగుడు దిగుడు లేకుండా. ఈ విధంగా క్రాస్ తొలగించాము. తర్వాత 1 ఇంచ్ మనము ఇక్కడ ఫోల్డ్ చేసే ఇక్కడ మనము 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ దీనికి బార్డర్ వచ్చేసింది కాబట్టి 1/2 ఇంచ్ మనం కుట్లోకి తీసుకుంటున్నాము. బార్డర్ ఉంది కాబట్టి. తర్వాత ఈ 1/2 ఇంచ్ నుంచి మనము చేతికి పొడవు తీసుకుంటాము. ఇక్కడ ఖర్చు వరకు తీసుకుంటాం. ఇక్కడ కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ చేయి లూజ్ కూడా తీసుకుంటాము. లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు చేతు కింద భాగం ఎంత పొడవు ఉంది అనేసి తెలుస్తుంది. ఇలా లూజ్ చూసుకొని తర్వాత ఇక్కడ మనము మార్కింగ్ చేసుకుంటాం. చూడండి, చేతు పొడవు మరియు చేతు లూజు. ఇక్కడ కింద భాగం చేతు లూజు మనం 1/2 ఇంచ్ కుట్టులోకి వెళ్ళిపోతుంది. మనము ఇక్కడ దీనికి మడిచి హెమ్మింగ్ చేయట్లేదు, దానికి బార్డర్ వచ్చింది కాబట్టి హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము రౌండ్ చేసుకుంటాం. చూడండి, ఈ విధంగా రౌండ్ అనేది చేసుకున్నాం. మనం రౌండ్ అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేస్తాం. మనం ఏ టేపు పెట్టుకోలేదండి. టేపు లేకుండా మనము కటింగ్ అనేది బ్లౌజ్ ఆది పట్టుకొని మనము కటింగ్ చేస్తున్నాం. మనము ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్ మాత్రమే తీసుకొని మనము కట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా హ్యాండ్స్ కట్ అయిపోయినాయి, 2 వైపులా హ్యాండ్స్. తర్వాత మనము ఈ హ్యాండ్స్కి మధ్యలో క్రాస్ ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసేసేసి స్కేల్ పట్టుకొని తర్వాత ఈ 4 మడతలకి ఈ 2 మడతలు వదిలేసేసేసి చూడండి, ఈ విధంగా 2 మడతలు వదిలేసేసేసి మనము ఈ వైపు వెనక వస్తుంది, ఈ వైపు ముందుకు వస్తుంది కాబట్టి మనము ఇలా ముందు భాగానికి ఇలా క్రాస్ తీసుకుంటాం. ఈ విధంగా చూడండి, 2 చేతులు వచ్చేసాయి. అర్థమైందా? ఇవి 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్గా అయిపోయిందండి. వెనక భాగం అయిపోయింది. తర్వాత మనము ఇక్కడ వచ్చేసేసి ముందు భాగం తీసుకుంటాం. మనం
ముందు భాగం వచ్చేసేసి ఇది లైనింగ్ సాదా కటింగ్ బ్లౌజ్ అండి. ఇది లైనింగ్ వేసి నేను సాదా కటింగ్ బ్లౌజ్ చేయబోతున్నాను, నేను మీకు చూపించబోతున్నాను. ఇలా స్ట్రైట్గా పెడితే సాదా కటింగ్ అవుతుంది. ఇదే మూలకి పెడితే ఇలా మూలకి పెడితే క్రాస్ కటింగ్ అయిపోతుంది. కాబట్టి మనము ఇప్పుడు సాదా కటింగ్ చేయబోతున్నాం ఇప్పుడు. కాబట్టి మనం స్ట్రైట్గా పెట్టి కట్ చేయబోతున్నాము. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి, ఏజ్ వాళ్ళ బ్లౌజ్. కాబట్టి మనము ఏజ్ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి సాదా కటింగ్ బ్లౌజ్ మాత్రమే చేయాలి. ఇప్పుడు మనం ముందు నెక్ పొడవు చూసుకుంటాము. ఇలా పెట్టేసేసేసి ఈ ముందు నెక్ హుక్స్ వైపు ఉన్న నెక్ని మనం పొడవు ఎంత ఉందో ఆ పొడవు చూసుకోవాలండి. ఈ విధంగా పొడవు చూసుకోవాలి. తర్వాత వచ్చేసేసి చంక ఏ మాదిరిగా ఉందో అదే విధంగా చంక కూడా మనము డ్రా చేసుకోవాలి, గీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసేసి మనము షేప్ పట్టీలు తీసుకుంటాము. కింద షేప్ పట్టీలకి ఎంత ఉందో కొలత పెట్టుకొని ఇక్కడ షేప్ పట్టీది తీసేస్తామండి. ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వదిలేసేసేసి ఇక్కడికి షేప్ పట్టి తీసేస్తాము. ఇక్కడ ముందు వైపు కూడా షేప్ పట్టీలు తీసేస్తాము. ఈ విధంగా ఇలా షేప్ పట్టి లెవెల్లో మనము ఇక్కడ గీసుకుంటాం. ఈ విధంగా మనం ముందు భాగానికి గీసుకుంటున్నాము. ఇక్కడ మనకి హుక్స్ కాజా పట్టి ఎంత పొడవు వస్తుంది, ఎంత లెంత్ ఉంది అనేది చూసుకుంటే 1/2 ఇంచ్ ఇక్కడ కుట్లో వెళ్ళిపోతుంది, ఇక్కడ 1/4 ఇంచ్ పోతుంది, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ పోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇలా రౌండ్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసేసి శంఖ క్రాస్ తీసుకుంటాం కొంచెం. చూడండి ఈ విధంగా గీసాను. స్ట్రైట్ కటింగ్ అనమాట. నేను ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ మీకు చూపించబోతున్నాను. కాబట్టి స్ట్రైట్ కటింగ్ కట్ చేసి చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ మెడ లెంత్ అండి, రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ చంక తర్వాత మనము ఇక్కడ చెస్ట్ భాగం చూసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా
ఎంత పొడవు ఉంది అనేది చూసుకుంటే ఇక్కడ ఖర్చు వరకు మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా చంక నుంచి మనకి ఇక్కడ ఈ భాగం ఎంత ఉంది అనేది చూసుకున్నట్లయితే ఇట్లా లాస్ట్కి వస్తుంది చివరికి. ఈ విధంగా తీసుకోవాలి. ఇది సాదా కటింగ్ అండి. చూడండి, సాదా కటింగ్ తీసుకున్నాను నేను. నెక్, చంక లోతు కూడా తీసుకున్నాను, రౌండ్ గీసుకున్నాను. చూడండి, మీకు కనపడుతుందా? ఈ విధంగా ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను లైనింగ్ కట్ చేసింది ఇప్పుడు చీరలో వచ్చిన క్లాత్ మీద నేను సెట్ చేశాను. ఇక్కడ బార్డర్ వచ్చింది, బార్డర్ దగ్గర హ్యాండ్స్ సెట్ చేశాను. ఇప్పుడు నేను కట్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ ముందు భాగం, వెనక భాగం, చేతులు. ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయబోతున్నాను. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ముందు భాగం కట్ చేస్తున్నాను. ఇది మామూలు బ్లౌజ్ అండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు వేసుకుంటారు, అమ్మ లాంటి వాళ్ళు. కాబట్టి మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది చూపించబోతున్నాను ఇక్కడ. ఈ విధంగా క్లాత్ కదలకుండా మనము చేతు సపోర్ట్ని పెట్టేసేసి జరగకుండా కింద క్లాత్ వెనక్కి ముందుకి కాకుండా మనం ఇలా పట్టుకొని కట్ చేయాలి. ఈ విధంగా తర్వాత నెక్ కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ముందు భాగం కట్ అయిపోయింది, హ్యాండ్స్ కట్ అయిపోయినాయి, ముందు భాగం కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వెనక భాగం కట్ చేయబోతున్నాను. కింద పైన కాకుండా వెనక ముందు కాకుండా
సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ కట్ చేసేస్తున్నాను నేను ముందుకి, వెనక భాగము. తర్వాత ఇక్కడ చంక కట్ చేస్తున్నాను. బట్ట జరగకుండా, కదలకుండా మనమే ఇలా జరుగుతూ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ ఎక్కువ కట్ చేసినా ఏం కాదు. మనం లైనింగ్ అతికించిన తర్వాత కొంచెం ఎక్కువైతే కట్ చేసుకోవాలి. ఇది వెనక భాగం. వెనక భాగం, ముందు భాగం చూడండి. లైనింగ్ ఇలా వెనక భాగం, ముందు భాగం, చేతులు, ఈ విధంగా మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి.